మిక్కీ మౌస్తో బ్రేక్ఫాస్ట్ చేస్తే గూఫీ ఫీల్ అవుతుంది కదా, అందుకే గూఫీతో డిన్నర్ ప్లాన్ చేశాం. మొదట్లో ఆరి గూఫీని చూసి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు, కానీ గూఫీ హగ్ ఇచ్చి దగ్గర తీసుకునేసరికి వాడికున్న భయం అంతా పోయింది. వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ థింగ్స్ వీ డూ ఫర్ అవర్ కిడ్స్. డిజ్నీల్యాండ్ గ్రాండ్ కాలిఫోర్నియన్ హోటల్ రిసార్ట్లోనే ఈ గూఫీస్ కిచెన్ కూడా ఉంది. ఇక్కడే గూఫీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో డిన్నర్ చేయడంతో పాటు ఆరి బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాం. ఆరికి కావాల్సినట్టే వాడి ఫేవరెట్ డిస్నీ క్యారెక్టర్స్తో వాడి బర్త్డే సెలబ్రేట్ చేశాం. టాడ్లర్స్తో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలంటే అది నిజంగా అడ్వెంచర్ అనే చెప్పాలి. వాళ్ళకి ఆకలేసినప్పుడు ఫుడ్ రెడీగా ఉండాలి, లేదంటే టాంట్రమ్స్ త్రో చేస్తారు. వాళ్ళు టైర్డ్ అయినప్పుడు నాప్ టైమ్స్ ఉండాలి, లేదంటే క్రాంకీ అవుతారు. మధ్య మధ్యలో స్నాక్స్ హ్యాండీగా ఉండాలి, లేదంటే గ్రౌచీ ఉంటారు. టైంకి డైపర్ చేంజెస్ అని, టాయిలెట్ బ్రేక్స్ అని వాళ్ళకి మాత్రం రోజంతా ఎంటర్టైన్మెంట్తో ఆక్యుపైడ్గా ఉండాలి, లేదంటే చుక్కలు చూపిస్తారు. వాళ్ళకి మాత్రం అది వెకేషన్. పేరెంట్స్కి ఎక్కడికి వెళ్ళినా పేరెంటింగ్ మాత్రం తప్పదు. ఈ డైపర్ చేంజెస్, ఈ టాంట్రమ్స్, ఈ మెస్సీ ఫుడ్ ఇవన్నీ కూడా మన కథలో భాగమే. కానీ ఇంత కేయాస్లో కూడా వాళ్ళ సంతోషాన్ని చూసినప్పుడు ఇవన్నీ ఎఫర్ట్స్ కూడా వర్త్ ఇట్ అనిపిస్తాయి. సో ఇవన్నీ ఎంత ఛాలెంజింగ్ అనిపించినా మా ఫ్యామిలీకి ఇవి బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేశాయి. సో అలా ఆరికి నచ్చిన క్యారెక్టర్స్ అన్నీ వాడికి విష్ చేస్తుండగా వాడి బర్త్డే సెలబ్రేట్ చేశాం. పిల్లలు హ్యాపీ అయితే పేరెంట్స్ కూడా హ్యాపీ. మీరేమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.